శ్రీను ఎవరు? శ్రీను నిల్చండి, అక్కడే ఉండండి. ఏడుస్తున్నావు కదా, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. లేయా ద్వేషింపబడుట ఎవరు చూశారు? నువ్వు ద్వేషింపబడుట ఎవరు చూస్తున్నారు? ఒక్కడివే వచ్చావా? లే సినో, ఇందాకటి నుంచి ప్రార్థన చేసేది నువ్వే? అవునయ్య గారు. అవునా? ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. ఎన్ని సంవత్సరాలు అయింది వివాహమే? 5 సంవత్సరాలు అయింది సార్. మాకు 2 పిల్లలు పుట్టి చనిపోయారు సార్. లాస్ట్ మొన్న బాబు పుట్టి ఇదే వయసుకు వచ్చి ఇద్దరే నాన్న పరిస్థితి వెళ్ళిపోయాం సార్. దేవుడిని నమ్ముకొని చాలా వేదనలో ఉన్నారు మీరు. యేసు నామములో అద్భుత రీతిలో గొప్ప అద్భుతం బిడ్డల జీవితంలో చెయ్యునుగా. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చోండి. మీ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత దూరం? 300 కిలోమీటర్ల దూరం ఉంటుందండి మా ఊరు. ఇక్కడ నుండి వైజాగ్ నుండి మా ఊరు వెళ్ళాలంటే చాలా లాంగ్ అండి. దేవుడి కృపను బట్టి మేము అయ్యగారు కూడా మాకు ఇదే స్టేజ్ మీద పిలిచి మాకు మంచి కార్యం అద్భుతంగా జరిపించారు. మాకు యాక్చువల్గా పిల్లలు అయితే లేరు. గత 2 సంవత్సరాల పాటున పిల్లలు లేరు అసలు. ఇక్కడ వచ్చిన నుంచి మాకు బాబు గడు పుట్టాడు. చాలా చాలా థ్యాంక్స్, చాలా సంతోషం. 2024వ సంవత్సరంలో ఎంతమందికి సాక్ష్యం అర్థమైంది? 2024 సంవత్సరంలో జరిగిన ఆరాధనలో 2024 ఇదే సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో జరిగిన ఆరాధనలో బిడ్డలు పాల్గొన్నారంట. మరి పాల్గొన్న సమయంలో మరి వారు వివాహమై 5 సంవత్సరాలు. చెప్పండి ఏంటండి? ఆల్రెడీ వారు చాలా పెయిన్తో, చాలా బాధతో, వారు దుఃఖంలో ఉన్న పరిస్థితులు, 2 బిడ్డలు పుట్టి చనిపోయిన పరిస్థితుల్లో వారు చాలా దుఃఖముతో ఇక్కడికి వచ్చారంట. మరి దేవుడు అంటే ఎరగని వారు, కానీ ఇక్కడ జరుగుతున్న ఆరాధనలు అంటే సేవకుడి వాక్యాలు యూట్యూబ్లో వింటూ ఉంటారంట. ఎలా అయినా ఇక్కడ జరుగుతున్న ఆరాధనలో పాల్గొనాలని విశ్వాసంతో వారు ఇక్కడికి వచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. వారు చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. మరి 2024 సంవత్సరంలో ఇదే సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో జరిగిన ఆరాధనలో పిల్లలు లేని పరిస్థితుల్లో చాలా దుఃఖ సంద్రంలో వారు ఉన్నారు. మరి దైవ సేవకులు ప్రార్థించగా చక్కని బిడ్డను వారు పొందుకున్నారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాము. మరి ఈ స్థలానికి ఇప్పుడు వారు 300 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి వచ్చారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మైక్ కావాలా? చూడండి, ఈ రోజున ఇలాంటి బిడ్డలు ఎంతోమంది, ఇలాంటి వారి బ్రతుకులను ప్రభు మారుస్తూ ఉన్నారండి. ఈ పరిచర్య ద్వారా ఇలాంటి వారి కన్నీళ్లను ప్రభు కడుతూ ఉన్నారు, తుడుస్తూ ఉన్నారు. అందుని బట్టి కేవలం ప్రభుకి మహిమ. ఈ సాక్ష్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడదామా? కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక తల్లి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలా 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 సంతోషం.